ఆయన చెప్పింది 9 డాలర్లు అన్నాడండి. ఇప్పుడు యాక్చువల్ గా డాలర్ కాస్ట్ మాక్సిమం 100 రూపీస్ దాకా ఉంది. $9 ఇంటూ 100 వేసుకున్న 900 అయింది. ఆయన చెప్పిన లెక్క ఏంటి 72,000. ఈయనేమో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ మాత్రం లెక్క తెలియకుండా మరి మన 2019 నుంచి 24 దాకా ఎలా ముఖ్యమంత్రి చేశాడు. అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనం అంది కదండి. దేవుడి సొమ్ము ఎవరు తీసుకున్నది చాలా తప్పది. అది తర్వాత 74,000 75,000 అలా దేవుడి సొమ్ము మరి పాపంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చేయటం వల్ల దేవుడిని విమర్శించడం, ఆ దేవుడి సొమ్ము అలాగా దౌర్జన్యంగా తీసుకోవడం అనేది ప్రతిదీ అవినీతి అండి. ఆ 2019 నుంచి 24 ఉన్నదంతా చీకటి గవర్నమెంట్. ఆ చీకటి గవర్నమెంట్ లో చీకటి వ్యక్తులు చీకటి పరిపాలన జరిగింది. అది ఏమైనా ఉంటే చట్టబద్ధంగా మీరు శిక్షలు విధించండి అని ఒక మాజీ ముఖ్యమంత్రి కోరాలి, కానీ ఆ కోరకుండా ఇష్టం వచ్చినట్టు ఆ చిన్న దొంగతనమైన చిన్న దొంగ 10 పైసలు తీసుకున్న దొంగతనమే, 1000 రూపాయలు తీసుకున్న దొంగతనాన్ని కాపీ పెట్టే మాజీ ముఖ్యమంత్రి ఈయన కరెక్ట్ గా ఉంటే వీళ్ళ కింద వర్గం కూడా కరెక్ట్ గా దొంగతనం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇది చిన్నగానే ఉంటదండి. 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఇది అర్థం కావట్లా. దొంగతనం ఎంతదైనా 10 రూపాయైనా దొంగతనమే అండి. అది జరిగిందంటే వీళ్ళకి చుట్టుకుంటది కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు దాంట్లో అన్యాయంగా డబ్బులు తిన్నవాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి గాని, మొత్తం అక్కడ ఉన్న చైర్మన్లు అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే జరుగుతుంది మొత్తం అన్ని.